మీ గ్రంథముల నుంచి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా ప్రాణాత్మ దేహములకు కావలసిన సంతుష్టికరమైనటువంటి బోధ మీరు మాకు అందించండి. నిలబడి ఉన్న నేను నిష్ప్రయోజకుడును ప్రభువా. ఒక బూర తండ్రి, ఆ బూరను మీరు ఊదితే తప్ప మేము శబ్దముగా పలకలేము. బూరగా ఉన్న మమ్మల్ని వాడుకునండి, ఊదండి. ఒట్టి పాత్రగా ఉన్న మమ్మల్ని తండ్రి విలువైన పాత్రగా మీరు వాడుకునండి. నీ మాటల చేత మేమందరం ఆదరణ, హెచ్చరిక, దిద్దుబాటు పొంది మీకోసం బ్రతుకుటకు కావలసిన సందేశం దయచేయండి. యేసు ప్రభు పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. 1 యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు, 3వ అధ్యాయము 18వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతము. ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక ప్రియతోను సత్యముతోను ప్రేమ. చాలండి. ఈ దినము మనము ప్రేమ గురించి ధ్యానం చేస్తున్నాం. ప్రేమలో ఎన్ని గుణాలు ఉన్నాయో ధ్యానం చేస్తూ వస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే ఒక 8 ప్రసంగాలు చేసినాను, ఇంకా ఉన్నాయి. మరి ఈ దినముతో ఆ ప్రేమ సందేశం లేదా ఆ ప్రేమలో ఉన్నటువంటి గుణగణాలు ఈ రోజుతో ముగించి, ప్రభుచితమైతే మరలా కొన్ని రోజుల తర్వాత ఇంకా కొన్ని విషయాలు, ఆ ప్రేమలో దాగినటువంటి స్వభావాలు మనం తెలుసుకుందాం. ఈరోజు మన పాఠము లేదా మనం ఆలోచించే అంశం ఏమిటంటే, త్వరగా కోపపడేది ప్రేమ. ప్రేమ కలిగిన వారు కోపపడరు. నిజంగా ప్రేమ ఎంత గొప్పదో మనం చదువుకున్నాం మాటల్లో. ప్రేమ అనేది దేవుని మూలంగా కలుగుతుంది. దేవుని మూలంగా పుట్టిన వారు ప్రేమిస్తారు. ఎలా ప్రేమిస్తారు అంటే, మాటతో కాక, పెదవులతో కాక, క్రియతోనే ప్రేమిస్తారు. నిజంగా చాలామంది సమాజంలో ప్రేమ ఎక్కడి వరకు ఉందంటే, నాలుక వరకే పరిమితం అయిపోయింది, పెదవుల వరకే పరిమితం అయిపోయింది. ఎన్నడూ కూడా ప్రభువును నమ్మిన మనము మన జీవితంలో ప్రేమ అనేది మాటకి, నాలుకకి పరిమితి కాకూడదు. అది క్రియలతో మనము ప్రేమించి చూపాలి. అందుకే ప్రేమ ఎంతో గొప్పదో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియ సోదరులారా, ఈ దినము 1వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినటువంటి మాట, ప్రేమ త్వరగా పాపపడదు. ప్రేమ అనేది త్వరగా పాపపడదు. చాలా అత్యవసరమైనటువంటి విషయాలు ఈరోజు మనం వింటాం. మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమో ఈ సందేశం. చిన్న చిన్న కుటుంబాలు, పెద్ద కుటుంబాలు ఏలుబడి చేస్తుంది ఏమిటి అంటే కోపం. ఈ సృష్టిలో కోపం లేని జీవి ఏది ఉందండి? చెప్పండి. కోపము లేని జీవి ఏదైనా మీకు కనబడిందా? ఆకాశములో ఎగిరే పక్షి మొదలుకొని నీటిలో ప్రాకి పురుగు వరకు పాపం ఉందా లేదండి? ప్రతి జీవికి కోపమే ఉందండి. ప్రతి
ప్రతి జీవి కోపమే ఉంది. మనుషులో కూడా కోపమే ఉంది. అయితే కోపము ఉండడము మంచిది. కోపం ఉండాలి. కోపం ఉండాలి కానీ ఆ కోపము పరిధిలో ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:26 దేవుడు ఏమంటాడంటే, కోపపరుడు కానీ పాపము చేయకుడి. నెక్స్ట్, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు. కోపం ఉండాలి. దేవుడు కూడా చెప్తున్నాడు, కోపము ఉంటేనే మనిషి రోషం ఉంటుంది, మనిషి బ్రతకగలడు. కోపం లేని మనిషిని ఆ వ్యక్తి ఏం సాధించలేదు. కోపం ఉండాలి, పరిధిలో ఉండాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కోపపరుడు కానీ పాపము చేయకూడదు. కోపం ఉండడము సహజమే. ఆ కోపం అనేది పాపానికి దారితీయకూడదు. పాపానికి దారితీస్తే సమస్యలే. కోపం ఉండాలి కానీ ఎప్పుడు కోపగించుకోవాలంటే దేవుడు చెప్తాడు, ప్రేమ త్వరగా కోప పడదు. చదువుకున్న మాట ఒకసారి చదవండి. 1 కొరింథీ పత్రిక 13:5 అమర్యాదగా నడవదు, సుప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకో. ఈరోజు త్వరగా కోపపడదు ప్రేమ. ప్రేమ కలిగిన వారు ఎవరైనా సరే ఈ సృష్టిలో త్వరగా కోపపడరండి, తొందరగా కోపపడరు. కోపపడితే ఏమి జరుగుతుంది? తొందరగా కోపపడితే ఏమి జరుగుతుంది? ఆ కోపం అనేది సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. అస్తమించాడా, ఇంటిలో భార్యతో కోపపడినా, పిల్లలతో కోపపడినా, ఉదయం కోపపడితే సాయంకాలం కల్లా మనం పిల్లల్ని పలకరించాలి. భర్తను కానీ భార్యని కానీ మనం పలకరించుకోవాలి అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు చెప్తున్నాను. మనుషులంగా కొన్నిసార్లు అసంభవమే, కానీ కోపము చేత ఎన్ని అనర్థాలు జరుగుతాయో మనం చూస్తున్నాం. చిన్న చిన్న ఒక మాట అంటేనే మాట తట్టుకోలేక ఆ మాటకు కోపం వచ్చి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదు, ఎంతమంది సూసైడ్ చేసుకోలేదు, ఎన్ని కుటుంబాలు విడిపోలేదు, ఎన్ని కుటుంబాలు ఈరోజు కోట్లలో డైవర్స్ కోసము నడుస్తున్నాయి. కారణం కోపం. కోపం. ప్రేమ కలిగిన వారు త్వరగా కోపపడరు. కోపం ఉంటుంది ప్రేమ కలిగిన వారికి, కానీ తొందరగా రియాక్ట్ కాదు, నిదానించి ఆలోచిస్తారు. కోపం అనేది ఉండాలి, కానీ అది త్వరగా కోపించుకొని ఒక మాట మాట్లాడకూడదు. నన్ను అన్నావు కదా అని వెంటనే మనము అనేయకూడదు. బదులుగా కోపం అనేది కుటుంబాల్లో, మన సంసార జీవితంలో ఎదురవుతుంది. కోపపడి భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, ఈరోజు ఎక్కడ చూసినా కోపాల చేత ఎట్లా ఉన్నారంటే ఎడమకాలు ఎడమకాలు. ఒకరినొకరు పలకరించుకో, ఒకరినొకరు మాట్లాడుకో. ఎట్లా ఉంటారంటే కొంతమంది భక్తులు అంటారు 36 లాగా ఉంటారు. ఎంతండి? 36 లాగా ఉంటారు. 36 ఎట్లా ఉంటుంది చెప్పండి. నేను నాకెళ్ళి రాస్తే 36, 3 ఇక్కడ మగం ఉంటుంది, 6 ఇక్కడ మగం ఉంటుంది. అపోజిట్, డెడ్ అపోజిట్. ఈ 36 ఏం కావాలి? మళ్ళీ 36 ఏం కావాలి? 63 కావాలి. 36, 63 కావాలి. 63 ఎట్లా ఉంటుంది? 6 ప్లస్ ఇక్కడ 3 ముఖాలు కలుసుకుంటాయి. అంటే ఆ సమాధానం అనేది కలుసుకుంటుంది. 2 ముఖాలు దగ్గర అవుతాయి. దగ్గర కావడానికి ఏం జరిగింది అక్కడ అంటే, చిన్న మాట చెప్తాను, అది బోర్డు ఉంటే బాగుంటుంది, ఇంటికి వెళ్ళి రాసుకోనండి. 36 ఉంది, ఇవి 63గా మారాలంటే 6 ఇప్పుడు ఎక్కడ రావాలి? వెనక ఉన్న 6 ముందుకు రావాలి. ముందు ఉన్న 3 నెంబరు వెనక్కి రావాలి. ముందర ఉన్నటువంటి 3వ సంఖ్య వెనక్కి రావాలి, వెనక ఉన్న సంఖ్య 6 ముందుకు రావాలి. అంటే అది ఏం చూపిస్తుంది? తగ్గింపు జీవితాన్ని చూపిస్తుంది. తగ్గించుకోవాలి. 36, 6 ఆ 3 ముందర ఉంది, 6 వెనకాల ఉంది, ఎడముఖాలే. తగ్గించుకుంటే 6 ఒకసారి సరలే
నేనే పలకరిద్దామని ముందుకు వస్తే కలుసుకున్నాను. సంఖ్య కూడా పెరుగుతుంది. 36 అంటే సంఖ్య తక్కువ, 63 అంటే సంఖ్య పెరుగుతుంది. అంటే కుటుంబం కూడా ఐక్యత కలిగి వర్ధిల్లుటకు అదొక కారణం అవుతుంది. కాబట్టి ఈ కోపం అనేది చాలా ప్రమాదకరమైనది. త్వరగా కోపపడకూడదు. ప్రసంగి గ్రంథంలో ఏమంటారంటే 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. సుఖంగా ఎక్కడ ఉంటుందంటే కోపము హృదయంలో ఉంటుంది. ఎవరి హృదయంలో సుఖంగా ఉంటుంది? బుద్ధిహీనుల హృదయంలో సుఖంగా ఉంటుంది. ఆత్రపడి కోపపడవద్దు, తొందరపడి ఒక మాట అనవద్దు, తొందరపడి గొడవ పెట్టుకోవద్దు. కోపం అనేది చాలా చాలా ప్రమాదమైనది. ఒకనాడు కోపమే కదా కయీని యొక్క కోపము తమ్ముణ్ణి చంపింది. ఆత్రపడి కోపపడవద్దు, తొందరగా కోపపడవద్దు. ప్రేమ త్వరగా కోపపడదు. నీ దేవుడు ప్రేమామయుడు, మన దేవుడు ప్రేమమూర్తి. ఆయన వెళ్ళిపోయి ఎంతకాలం అయిందంటే, పోయేటప్పుడు మాట చెప్పాడు యేసుప్రభు, నేను త్వరగా వస్తాను అన్నాడు. నేను త్వరగా వస్తానన్నాడు. ఎంతకాలం అయింది ఇప్పటికీ ఆ మాటని? 2024 సంవత్సరాలు అయింది. 2024 సంవత్సరాలు అయినా ఆ దేవుడు వస్తానన్నవాడు ఇంకా రాలేదు. వస్తే ఏమి జరుగుతుంది? ఈ సృష్టి నాశనమే, డౌట్ లేదు. అంటే ఈ సృష్టిని నాశనం చేయడానికి ఆ ప్రేమమూర్తి తొందరపడలేదు. ప్రేమ త్వరగా కోపగించుకోదు. కోపగించుకున్నాడా ఈ సృష్టి నాశనమే. అయితే ప్రియ సోదరులారా, ఈ సమయంలో ఆత్రపడి కోపపడవద్దు. ఒక మనిషి జీవితంలో కోపము సుఖంగా దాన్ని పోషించుకుంటూ ఉంటే కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయి, జీవితాలు ఎడారిగా మారుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. భార్య భర్తలైనా, పిల్లలైనా, సంఘమైనా, సమాజమైనా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి మనం బ్రతకాలి. ఒక మాట చెప్తాను, కొటేషన్, ఇది రాసుకోవచ్చు. మృదువైన మాటతో విషాన్నైనా మోగొచ్చు అంట. ఏంటి? మృదువైన మాటతో విషయాన్నైనా మోగొచ్చు. నొప్పించే మాటతో తేనెనైనా అమ్ముకోలేడంట. అర్థమైందా? నొప్పించే మాటతో, నీ చేతిలో తేనె ఉంది, అమృతమయ్యా కొనుక్కోండి అని చెప్పే బదులు నీవు నొప్పిస్తూ మాట్లాడితే నీ దగ్గర ఉన్నటువంటి అమృతమే కావచ్చు, తేనెనే కావచ్చు, కంటూ అని అమ్ముకోలేవు. నొప్పించు మాట చేత తేనెనైనా అమ్ముకోలేడు, కానీ మృదువైన మాటతో విషయానైనా అమ్ముకోవచ్చు. అంత కెపాసిటీ నాలుకకు ఉంది. కోపము లేకుండా శాంతము సమాధానముతో మాట్లాడితే ఆ మృదుత్వానికి విషయాన్నైనా అమ్మే కెపాసిటీ ఉందండి. కాబట్టి సోదరులారా, కోపం అనేది మన జీవితంలో మనం దూరం చేసుకోవాలి. తొందరగా కోపపడకూడదు. చెప్పి నేనైనా కూడా చాలాసార్లు కోపపడి తర్వాత దాని యొక్క ఫలితము చూసినప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. దేవుడు మాత్రము త్వరగా కోపపడే దేవుడు కాదు. మనిషి కోపము తర్వాత దేవుని ఓర్పు ఎలా ఉంటుందో ఒక సన్నివేశం గుర్తు చేస్తారు. మనిషి యొక్క కోపము, దేవుని యొక్క ఓర్పు ఎలా ఉంటుందంటే, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం, చాలా విలువైన సమాచారం అక్కడ మనము విందాం. అందరూ తీయండి, పేజీ నెంబర్ 261, పాత నిబంధన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచన భాగం చదువుకుందాం. 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణమునకు పాత్రుడు. దావీదు ఏమంటున్నాడంటే, ఆ వార్త విని బహు కోపము తెచ్చుకొని
నిశ్చయముగా ఆ వ్యక్తి బ్రతకడానికి వెళ్ళలేదు, వాడు మరణమునకు పాత్రుడు ఉన్నాడు. ఏ వార్త విన్నాడు దావీదు? ఏ వార్త విన్నాడు? చాలా చక్కటి సందేశం. దావీదు ఏ వార్త విన్నాడంటే, నాతానే కదా, నాతాను వచ్చి ఒక కథ చెప్తున్నాడు. ఆ కథ మొదటి వచనం నుంచి మనం చదువుకుంటే ఎంతో చక్కగా అర్థమవుతుంది. ఆ కథలో ఉన్నటువంటి సారాంశం అంతా నాతాను దావీదు చెప్పాడు. అయ్యా, ఒక పేదవానికి ఒక గొర్రె పిల్లనే ఉంది. ఆ గొర్రె పిల్లను అతడు బాగా పోషించుకుంటున్నాడు. ఆ గొర్రె పిల్ల కూడా ఎంత మంచిదంటే, ఆ గొర్రె పిల్ల అతని కవిగిట్లో పండుకున్నది. ఆ గొర్రె పిల్ల తన యొక్క యజమానికి ఒక కుమార్తెలాగా ఉంది. ఆ గొర్రె పిల్ల అతని గిన్నెలోనే త్రాగుతుంది, వేరొక గిన్నెలను త్రాగలేదు. చక్కటి గొర్రె పిల్ల యజమానుడు. అయితే ఒక మార్గస్థుడు వచ్చినప్పుడు ధనవంతుడు ఏం చేశాడంటే, వానికి 100 గొర్రెలు ఉన్నప్పటికీ, గొడ్లు ఉన్నప్పటికీ, నా ఇంటికి ఒక సుట్టం వచ్చాడు కదా, వీనికి అతిథ్యము చేద్దామని ఏం చేశాడంటే, ఆ ఒక గొర్రె పిల్లను తెచ్చుకొని వధించడానికి సిద్ధపడ్డాడు. వధించి అతనికి అతిథ్యం ఇచ్చాడు అని చెప్పాడు. ఆ వార్తనటువంటి దావీదు, నిశ్చయముగా ఆ వ్యక్తి మరణమునకు పాత్రుడు. బహుగా కోపం వచ్చింది. ఓ దావీదా, నీకు వెంటనే ఇంత కోపం వచ్చింది, కనులారా నేను చూశాను, నాకెంత కోపం రావాలి? దేవుడు మాట్లాడుతున్నాడు. కనులారా నువ్వు చేసిన సంగతి నేను చూశాను. కింద వచ్చిన చదవండి, 7వ వచనం. నాతాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే. దావీదా, నీకు కోపం వచ్చింది. నిజంగా నీకు కోపం వచ్చి ఆ వ్యక్తిని చంపాలనుకున్నావు. మంచిదే, నువ్వు విన్నందుకే, ఆ స్టోరీ విన్నందుకే నీకు ఇంత కోపం వచ్చింది. చూసిన నాకు ఎంత కోపం రావాలి? నీ కోపాన్ని వెంటనే వ్యక్తిని చంపాలనుకుంటున్నావు. దేవుని కోపం ఏం చేసింది? దావీదుని చంపిందా? దావీదుని చంపిందా? చూడండి, మనిషి యొక్క కోపము ఒకరిని చంపడానికి సిద్ధపడుతున్నాడు. కానీ దేవుని కోపము తప్పు చేసిన ఆ వ్యక్తినే ఓర్చుకుంటున్నాడు. త్వరగా కోపించలేదండి, త్వరగా కోపగించుకోలేదు. ఎంత మంచిది ఊరియా భార్య. ఏం పేరండి ఆమె పేరు? బత్షెబా. ఎంత మంచిదంటే, ఒక వచనం చదువుతాను, 3వ వచనంలో నేను కొన్ని మాటలు చదువుతాను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయిను. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని బిడ్డల ఎద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు. చూడండి, బెత్షెబా ఎలా ఉందంటే, చేతి ముద్దలు తినుచు, అతని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనే త్రాగుచు. చెడ్డ ఆలోచనలు లేవు బెత్షెబాకి. భర్త ఏది ఇచ్చినా గోరు ముద్దలు, అది కారం ఇచ్చినా, ఉప్పు ఇచ్చినా, రొట్టె ఇచ్చినా అది గోరు ముద్దలుగా తిని భర్తకు కృతజ్ఞత కలిగి బ్రతుకుతుంది. వేరొక వాని గిన్నెలోనిది త్రాగడానికి ఇష్టపడలేదు. తర్వాత ఏమంటాడంటే, వాని చేతి ముద్దలు తెలుసు, వాని గిన్నెలను త్రాగచ్చు, వాని కవిగిట పడుకోవచ్చు. ఒక్క పురుషునికే భార్యగా బ్రతుకుతుంది. తర్వాత వానికి ఎట్లా ఉందంట? వానికి అంటే భర్తకి ఎట్లా ఉందంట? కుమార్తెగా ఉంది. ఎంత చక్కటి మాట! భార్య భర్తకు కుమార్తెగా బ్రతుకుతుందండి. ఇంత సుబుద్ధి కలిగినటువంటి బెత్షెబా జీవితం నిర్వీర్యమైపోయింది. దావీదు ఆ చెడ్డ పని ఊరియాని చంపించేశాడు. ఆమెని హత్తుకున్నాడు, ఆమెను తన భార్యగా పెళ్లి చేసుకున్నాడు. ఈ సన్నివేశం నాతాను వచ్చి చెబితే, ఒక స్టోరీ కథ చెప్తేనే దావీదుకి అంత కోపం వచ్చింది. ఆ మనుషుడు బ్రతకకూడదు, వాడిని చంపాలి అన్నాడు దావీదు. దావీదా, నీవే చేశావా చెడ్డ పని? దేవుడు మాత్రము దావీదు వలె నిర్ణయం తీసుకోలేదు. దావీదు వలె దేవుడు నిర్ణయం తీసుకుంటే దావీదు ఆ రోజు చనిపోయేవాడు. అందుకే ప్రేమ త్వరగా కోపపడలేదు. దేవుడు సహించాడు. సహిస్తే దావీదు ఏమన్నాడంటే, కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 35వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 35వ వచనం. నీ రక్షణ కేడమును
నీవు నాకు అందించి ఉన్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. చూడండి, నీ సాత్వికము నన్ను, అయ్యా నేను ఈరోజు దేశానికి రాజుగా ఉన్నాను అంటే, ఈరోజు దావీదు అనేవాడు ఇజ్రాయెల్ దేశానికి సుదీర్ఘంగా 40 ఏళ్ళు పరిపాలన చేశాడంటే, అంత గొప్పగా అయ్యారంటే కారణము నీ సాత్వికమయ్యా, నీ ప్రేమ. నువ్వు కోపగించుకుంటే ఈ దావీదు అనేవాడు లేడయ్యా. నా వలే ఒక మనిషిని వలే గనక నువ్వు కోపగించుకుంటే దావీదు అనేవాడు నేను ఆ రోజు చనిపోయేవాడిని. ఇంత గొప్పగా నేను ఎందుకు అయ్యాను అయ్యా? నేను ఈరోజు ఇంత గొప్పగా పేరు ప్రఖ్యాతి కలిగి దేశంలో ఊరేగించబడుతున్నానంటే దానికి కారణము నీ సాత్వికము నన్ను గొప్ప చేసిందయ్యా. ప్రియ సోదరులారా, ఈరోజు మనం ఇంత గొప్పగా బ్రతుకుతున్నాము అంటే ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మనం బ్రతుకుతున్నామంటే ఆయన సాత్వికం, ఆయన ప్రేమామూర్తి. త్వరగా కోపగించుకునే దేవుడు కాదు. కాబట్టి ప్రేమ అనేది త్వరగా, ఎన్ని తప్పులు చేసినా మనుషుడు భూమి మీద బ్రతుకుతున్నాడు అంటే ఆ ప్రేమమూర్తి త్వరగా కోపము చూపట్లేదండి. ఎలా సహిస్తున్నాడు ఆ ప్రభుల వారు నువ్వు గొప్పగా మారాలని. ఈరోజు కాకపోయినా రేపైనా నీ జీవితాన్ని నువ్వు చేసే అతిక్రమాన్ని మార్చుకొని గొప్పగా బ్రతకాలని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడే, తన కోపాన్ని అణుచుకుంటున్నాడే. ఆయన ప్రేమను చులకనగా చూస్తున్నావా? తన కోపాన్ని, తన ఉగ్రతను కనపరచకుండా ఆయన ఉంటే చులకనగా కనపడుతున్నాడా యేసు ప్రభుల వారు? ఓ సోదరా, ఆలోచించు. నేను గొప్ప చేయాలని దేవుడు ప్రేమిస్తున్నాడు. కీర్తన 78వ అధ్యాయం చూడండి. 78వ అధ్యాయం కీర్తన గ్రంథము 38వ వచనం. 78వ అధ్యాయము 38వ వచనంలో ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము సంహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక పలుమారు కోపమును అణచుకొనువాడు. అయ్యా, ఈ మధ్యాహ్న కాలమందు తన ఉగ్రతను చూపట్లేదు, నేను నశింపచేయట్లేదు, నీ దోషాన్ని క్షమించాలని ఇంకా ప్రభుల వారు ఎదురు చూస్తున్నారు. ఆయన కోపగించుకోవట్లేదు నీ మీద. ఆయన కన్నెరగి చేస్తే ఈ ప్రకృతి ఏమైపోతుందో పేతురు పత్రికలో చెప్తాడు. మిక్కుటమైన వేండ్రముల చేత లయమైపోతుంది. నిన్ను గొప్ప చేయడానికి, నీ దోషాన్ని క్షమించడానికి ఆయన ఇంకా కోపం చూపట్లేదండి. ఇంకా కోపం చూపట్లేదు. ప్రేమ త్వరగా కోపపడదు. అలాగూ ప్రభువులే మనము కూడా బ్రతకడానికి సిద్ధపడాలి. కొన్ని భాగాలు త్వరగా నేను చెప్తాను. చూడండి, ప్రభుల వారు ఎలా ప్రేమించారంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. 13వ అధ్యాయము 1వ వచనంలో తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? అంతం వరకు బ్రతకడానికి వారిలో యోగ్యత లేదండి. యోగ్యత లేకపోయినా వారి దుష్కార్యమును బట్టి, వారి పాపము బట్టి దేవుడు ఏ రోజు నాశనం చేయాలి. కానీ యేసు ప్రభు వారిని అంతం వరకు ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? అంతం వరకు. అనుమానముతో ఉన్నటువంటి ఒక తోమను ప్రేమించాడు. అబద్ధమాడినటువంటి ఒక పేతురును ప్రేమించాడు. 30 వెండి నాణ్యములకు యేసు క్రీస్తుని అమ్మినటువంటి ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు. ఆ ప్రేమ చూస్తావా ఒకసారి? ఆ ప్రేమ మేడి యొక్క కోపము చూడండి ప్రియులారా. ఆయన త్వరగా కోపపడే దేవుడు. తన దగ్గర ఉన్నవారు మంచివారు కాదు, అయినా వారిని అంతం వరకు ప్రేమించాడు. ప్రేమ కలిగిన వారు అంతం వరకు, కోపముతో ఉన్నవారు త్వరగా కోపపడకుండా
వారిని ప్రేమిస్తూనే ఉండాలి అని ప్రభు మనకు ఈ సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆ ప్రభు యొక్క ప్రేమలోనికి మనం మార్పు చెందాలి. తన వారిని అంత వరకు ప్రేమించాడు. సోదరులారా, దేవుని ప్రేమను మనం నిరర్ధకం చేయవద్దు. ఆయన కోపాన్ని చూపట్లేదు అంటే నిన్ను సహిస్తున్నాడు, నిన్ను గొప్ప చేయడానికి, నీ దోషాన్ని క్షమించడానికి, తనతో పాటు నిత్యం ఉండడానికి తన కోపాన్ని చూపట్లేదు. నిజంగా ఆ ప్రేమమయుడు అంటున్నాడు, ప్రేమ త్వరగా కోపపడదు. అయ్యా, ఎవరు త్వరగా కోపపడి నిర్ణయాలు తీసుకోవద్దు, జీవితాలు పతనము చేసుకోవద్దు. భక్తులు అంటారు, యాకోబు భక్తులు, వినటకు ఎదురపడాలి, మాట్లాడటకు నిదానించాలి, ప్లస్ కోపించటం కూడా 1వ అధ్యాయం 19 ఉంటుంది. వినటకు ఎదురపడండి, మాట్లాడటకు కానీ కోపించటకు కానీ నిదానించాలి. కొన్నిసార్లు మన సంసార జీవితంలో గొడవలు వస్తూ ఉంటాయి. కోపంతో ఆవేశంతో ఏదో ఒక మాట అనేస్తుంటాం. కోపము చాలా అనర్థాలు దారితీస్తుంది. నిదానించాలి కోపపడటం. ఇది మన జీవితాలకు ఎంతైనా ఉపయోగం. కోపం కలిగినటువంటి వ్యక్తి ఎలా బ్రతుకుతాడు, ఎలా ఉంటాడు, కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం చూడండి. రాజు కోపము సింహగర్జన వంటిది. చూడండి, ఒక రాజు కోపం ఎలాంటిదంట? సింహగర్జన వంటిది అన్నాడు. అంటే కోపముతో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క స్వరము ఎలాంటిదంటే, లేదా ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే సింహము లాంటి వాడు అన్నాడండి. రాజుకే కాదు కోపం ఉండింది, ప్రధానమంత్రికి ఒక్కరికే కోపం ఉండింది, మనకు లేదా? మనకు కూడా ఉంది కదండి. నరేంద్ర మోడీకి, రేవంత్ రెడ్డికే కాదు కోపం, మనకి ఇక్కడ కూడా ఉంది. ఏంటో ఇక్కడ కూడా ఉంది కోపం. నిజంగా కోపం ఉంటే నువ్వు ఎలాంటి వాడవు, నేను ఎలాంటి వాడను అంటే లేఖనం చెప్తుంది, కోపం కలిగిన వాడు, రాజు కోపము సింహగర్జన వంటిది అన్నాడు. మనుషుల యొక్క కోపం ఎలాంటిదంటే ఇప్పుడు తెలియదు మనకు, మన కోపం గురించి. అది సింహగర్జనతో సమానం. సింహగర్జన ఎలా ఉంటుందంటే, ఒక్కసారి అడవిలోకి వెళ్ళి అడవిలో ఒక్కసారి సింహము గర్జిస్తే దరిదాపుగా 6 కిలోమీటర్ల వరకు దాని శబ్దం వెళుతుందంట. సింహము గర్జన చేస్తే 6 కిలోమీటర్ల వరకు దాని యొక్క శబ్దం వెళ్ళిపోతే 6 కిలోమీటర్ల పరిధినటువంటి ప్రతి జీవరాశి, ప్రతి జంతువు భయపడి బిక్కుమంటూ బ్రతుకుతుంది. దాని శబ్దం విని అడవిలో ఉన్న ప్రాణులు భయపడుతూ ఉన్నాయి. సింహగర్జన భయాన్ని పుట్టిస్తుంది. బిక్కుమంటూ బ్రతికే స్థాయికి కొన్ని జంతువులు వెళ్ళిపోతున్నాయి. నువ్వు కోపిష్టిగా కుటుంబంలో బ్రతికినా, సంఘంలో బ్రతికినా, నీ కోపము చూసి నీ భార్య బిక్కుమనవచ్చు, నీ పిల్లలు భయపడుతూ బ్రతకవచ్చు. అయ్యో, మా తండ్రి వచ్చారంటే వాడు సింహం వచ్చా అనే స్థాయికి పిల్లలు వెళ్ళిపోతారు. సోదరులారా, ఈ మాటలో ఉన్న సారాంశము కనుక మనం ఆలోచన చేస్తే, కోపముతో కుటుంబములే కాదండి, సంఘములో కూడా ఒక వ్యక్తి కోపముతో బ్రతికితే వచ్చిన వీడు అంటాం. భయం ఇతరులకు, వీడు ఎప్పుడు చస్తాడో అంటాం అవసరమైతే. సింహం గర్జన ఉంటుంది, భయాన్ని పుట్టిస్తుంది. సంఘంలో కూడా నేనైనా నువ్వైనా కోపిష్టిగా బ్రతికితే మన నిమిత్తము లేదా మన రాక చేత మన మురటను బట్టి కొన్ని ప్రాణులు, కొంతమంది భయపడితే నువ్వు ఒక సింహానివి. అదే దేవుడు గుర్తు చేస్తున్నారండి. ప్రియ సోదరులారా, మనము అలాగూ బ్రతకకూడదు. కోపం ఎలాంటిదంటే, కోపం గురించి కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ఎందుకు అంతగా భయపడిపోతారు కోపం ఉన్న వ్యక్తిని చూస్తే అంటే, ఆ వ్యక్తి యొక్క కోపం అలాంటిది, అసహ్యతను పుట్టిస్తుంది ఆ వ్యక్తిని చూస్తేనే. కోపం ఒక మనిషికి ఉంటే ఏమంటారంటే, ఒక కవిత్వం ఉంది, ఒక సామెతనే ఉంది, తన కోపమే తనకు శత్రువు. నువ్వు నేను వస్తే నా కుటుంబము దద్దరిల్లిపోవాలి అంటావు, నేను వస్తే పిల్లలు భార్య ఎక్కడల్లా గప్సిప్ అంటావు. ఏంటి నీ గొప్పతనం అక్కడ? నీ గొప్పతనం ఏమిటి? అసహించుకుంటున్నారు వాళ్ళు అక్కడ. నువ్వు సస్తే బాగుండని కోరుకుంటున్నారు అక్కడ. కాలరే చేస్తున్నారే. నువ్వు ఎలాంటి వాడవో తెలుసా? కోపంతో బ్రతికితే. కోపం అంటే ఎలాంటిదంటే, కీర్తన గ్రంథము 124వ అధ్యాయం 2వ వచనము,
తర్వాత ఆదికాండం 49:7 ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 124వ కీర్తన 2వ వచనం చూడండి. 124వ కీర్తన 2వ వచనంలో వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు, చాలండి, మనుషుల యొక్క కోపం ఎలాంటిదంటే రగులుకుంటుంది. కోపం ఏం చేస్తుందండి? కోపము రగులుతుంది. రగులుతుందంటే ఏంటి అర్థము? రగులుతుందంటే అర్థం ఏంటి? మంట. కోపం అనేది మంటతో సమానం. కోపం అనేది నిప్పుతో సమానం. కోపం అనేది కాలుస్తుంది. అప్పుడప్పుడు అంటాం కదా, నువ్వు మాట్లాడుతుంటే నాకు ఎక్కడో కాలిందిరా అంటాం. ఏం కాలింది? కోపం అనేది కాలుస్తుంది. వాడు మాట్లాడుతుంటే మంట నాకు రగులుతుంది అంటాం. నేను మండిపోతున్నా అంటాం. ఎందుకు? కోపం అనేది మంటతో సమానం. కోపం అనేది నిప్పుతో సమానం. కోపం అనేది రగులుతుంది. ఎలాంటిదంటే కోపము, ఇంకొక మాట చెప్తాను, కట్టెకు నిప్పు అంటారు. కట్టెకు నిప్పు అంటుకుంది. ఆ నిప్పు ఏం చేస్తుంది తెలుసా? కట్టెను కాల్చేస్తుంది. కట్టెను కాలి 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 కట్టెమైపోతుంది, లాస్ట్కి బూడిదైపోతాయండి. కట్టెను బూడిదగా మార్చింది ఏది? కట్టెను బూడిదగా మార్చింది కోపమే లేదా మంట. కోపముతో బ్రతికితే బూడిదైపోతావు, జాగ్రత్త. కోపముతో బ్రతికితే బూడిదైపోతావు. కోపముతో ఉన్నావా, కాలుతున్నావు, జాగ్రత్త. ప్రేమ త్వరగా కోపపడదు. కోపంతో ఉన్న వారికి అన్ని రోగాలు ఉంటాయంట. బీపీ ఎవరికి ఉంటుంది? బీపీ ఎవరికి ఉంటుందండి? నాకు బీపీ రేగింది అంటాడు. కోపపడతలకి బీపీ. ఇంకా కొన్ని ఆరోగ్య నిపుణులు చెబుతారు, హార్ట్ ప్రాబ్లం కూడా వారికి నుండి వచ్చేది, కోపిష్టులకి. కాబట్టి మన ప్రభుల వారు కోపిష్టి కాదండి, ఆయన ప్రేమమూర్తి. కోపంతో ఉంటే కట్టెకు నిప్పంటుకొని ఆ కట్టెను బూడిద చేసినట్టు మన జీవితాలు కూడా బూడిదైపోతాయి. కోపంతో మనము సమాజంలో బ్రతకకూడదు. శాంతముతో బ్రతకాలి, సమాధానంతో బ్రతకాలి. కోపం వచ్చిందా తగ్గించుకోవాలి. నిదానంగా కోపపడాలి. తర్వాత ఇంకో మాట గుర్తు చేస్తాను. కోపం ఎలాంటిదంటే సామెతల గ్రంథం 27వ అధ్యాయము, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం. రాయి బరువు ఇసుక భారము, రాయి బరువు ఇసుక భారము, మూడిని కోపము, ఆ రెండిటికంటే బరువు. ఎంత మాట పిల్లరా! కోపం వివరంగా మనకు అర్థం కావడానికి దేవుడు ఇంతగా గుర్తు చేస్తున్నాడు. కోపం అనేది ఎలాంటిదంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, కోపం అనేది రాయి లాంటిది, కోపం అనేది ఇసుక లాంటిది అన్నాడు. ఇసుక రాయి ఎందుకు గుర్తు చేశాడు అంటే, ఇసుక మోస్తే బరువు అనిపించదు, అది భారం అనిపిస్తుంది. రాయి మోస్తే బరువు అవుతుంది. ఒక 50 కేజీల రాయి నీ భుజాన మోసుకున్నావు, ఒక 10 రోజులు మోస్తావా? దింపకుండా మోస్తామా? మోయలేము. 5 రోజులు కాదు, ఒక్కరోజు మోయలేము. ఎంతసేపు మోస్తాము? 50 కేజీల బస్తాన్ని మన భుజాల మీద. ఒక గంట మోస్తామనుకోండి బలవంతుడైతే, గంట మోసిన తర్వాత అతను కూడా ఏమనుకున్నాడు, ఎప్పుడెప్పుడు నేను దింపాలి, ఎప్పుడెప్పుడు కింద పడేయాలి. కోపంతో ఉన్నవాడు బరువు లాంటి వాడు కుటుంబంలో, కోపంతో ఉన్నవాడు సంఘంలో బరువు లాంటి వాడు, కోపంతో ఉన్నవాడు సమాజానికి బరువు వాడు అనుకుంటుంది సమాజం. ఎప్పుడెప్పుడు విని దింపాలా? బరువు మోసుకున్నాడు కదా. కోపంతో ఉన్నవాడు బరువు లాంటి వాడు, ఎప్పుడెప్పుడు విని దింపాలా, ఎప్పుడెప్పుడు విని దించాలా. అందుకే చాలా మంది మొన్న ఎమ్మెల్యేలు ఓడిపోయారు కదండి. ఎమ్మెల్యేలు ఓడిపోయారు, ఎంపీలు ఓడిపోయారు. ఎవరు దింపారు వాళ్ళని? కొంతమందికి బాధ కలిగించే విషయం. సోదరులారా, కోపముతో బ్రతికే వ్యక్తి ఎలాంటి వాడంటే రాయి లాంటి వాడు, ఇసుక లాంటి వాడు. భుజాన మోసుకున్నటువంటి ఆ వ్యక్తి ఎప్పుడెప్పుడు దించాలా ఈ బరువుని అనుకుంటారు. పిల్లల మధ్య మనము కూడా కోపంతో ఉంటే ఆ పిల్లలు అనుకుంటారు, ఎప్పుడెప్పుడు వీడు పోతాడు, ఎప్పుడెప్పుడు వీడిని తొలగించుకోవాలి, ఎప్పుడెప్పుడు మా డాడీ నుంచి మా మమ్మీ నుంచి దూరం కావాలి, ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడని భార్య ఎదురు చూస్తుంది.
కోపంతో ఉంటే అండి. నిజంగా పచ్చి నిజాలివి. కానీ అందరూ మంచిగా సమాధానంగా బ్రతికి సంతోషం. కానీ కోపిష్టులతో భార్య భర్తలు ఉన్న కుటుంబాలకి దేవుడు చెప్పే మాటలు ఇవి. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడు. బరువుతో సమానం, బరువుతో సమానం. అలాగే 4వ వచనం చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం. క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లున్నది అన్నాడు. కోపం ఎలాంటిదంటే ఇక్కడ మరొక మాట చెబుతున్నాడు. కోపం అనేది అది వరదతో సమానంగా పోల్చాడు. వరద అంటే తుఫాన్ వస్తే కదా వరదలు వచ్చేది. ఈ కోపాన్ని, ప్రియ సోదరులారా, ఈ కోపాన్ని దేవుడు దేనికి పోల్చాడంటే ఒకటి తుఫానికి పోల్చాడండి. తుఫాన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనకు అర్థం కాదు. తుఫాన్ వచ్చి వాగులు వంకలు పారిపోయి, పంట పొలాలు నాశనమైపోయి, ఇండ్లు పడిపోయి, ఆ కోపం, ఆ యొక్క వరద చేత పంట నష్టం, ప్రాణ నష్టము, ఆహారము కొరత, అవన్నీ మొన్న 2004లో 6లో కదండి సునామీ వస్తే ఎంత నష్టం జరిగింది. ఎప్పుడు అర్థమైంది? అది వచ్చిపోయిన తర్వాత అర్థమైందండి. నాగలిని బిరిచి ప్రవాహాన్ని కొట్టుకొని పోయింది. ఇప్పుడు కొంచెము ఇంతకాలం పట్టింది దాన్ని బాగు చేయడానికి. అంటే ఆ ప్రవాహము ద్వారా ఎంత నష్టము జరిగిందో ఎప్పుడు అర్థమవుతాయంటే అది వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుందండి. దీని అర్థం ఏమిటో తెలుసా? కోపముతో ఒక మాట అంటే అన్నప్పుడు దాని యొక్క పర్యామానం మనకు అర్థం కాదు. ఆ మాట అన్న తర్వాత, కోపగించిన తర్వాత, ఒక ఈ దెబ్బ కొట్టాము, ఒక మాట అన్నాము, ఆ తర్వాత మనకు అర్థమవుతుంది, అరే నేను ఈ మాట అనకుండా ఉండాల్సిన మాట, ఈ మాట ఎందుకంటే అనవసరంగా ఇంత నష్టం జరిగింది కదా. కోపం అంటే ప్రియ సోదరులారా అది తుఫానుతో సమానము, వరదతో సమానము. ఆ కోపాన్ని పట్టలేక ఏదో మాట అనేసి ఉంటాం, ఆ తర్వాత ఎంత నష్టం జరిగింది. ఒక చిన్న మాటకి ఆత్మహత్యలు, ఇంటి నుంచి వెళ్ళిపోవడాలు, మొబైల్స్ స్విచ్ ఆఫ్లు, అనుకున్న పిల్లలు దూరం అయిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుంది. ఈ మాట అనకుండా ఉండాల్సిన మాట కదా. కోపం అనేది తుఫానుతో వరదతో సమానము అన్నాడండి. నేను ముగిస్తాను ప్రియులారా. ఇంకా అనేకమైన విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. అయితే ఈ కోపం అనేది ఇంత నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రేమ త్వరగా కోపపడదు. త్వరగా కోపపడితే వచ్చే నష్టాలు చెబుతూ ఉన్నాడు. ఒక సింహం లాంటి వాడు కోపిష్టి. ఒక కోపిష్టి కాలుతున్నటువంటి కట్టెకు నిప్పంటుకున్నటువంటి ఆ కట్టెతో సమానం, నిప్పుతో ఉన్నటువంటి కట్టెతో సమానం. ఆ తర్వాత ఒక బరువుతో సమానం. ఆ తర్వాత చెబుతున్నాడు ఒక వరదతో సమానం. తన కోపాన్ని పట్టలేక ఏం చేశారంటే మోసే నిర్గమకాండము 2వ అధ్యాయంలో తన స్వజాతి మీద ఉండే ప్రేమతో గొప్పది, కోపం పట్టలేక ఇద్దరు గొడవ పడుతున్నారు. మోసే వచ్చాడు, ఏం చేశాడండి 2వ అధ్యాయంలో అతన్ని చంపేశాడండి. ఆవేశంలో చంపేశాడండి. ఆవేశంలో చంపేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? ఆ వార్త ఇక్కడ పడి అక్కడ పడి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఐగుప్తు రాజుకి వెళ్ళిపోయింది. రాజుని బతకడని ఆ కార్యం చేసి అతడు ఎక్కడ వెళ్ళిపోయాడు? మిథ్యాను అరణ్యానికి వెళ్ళిపోయాడండి. ఎంతకాలం? 40 సంవత్సరాలు జీవితం ఎడారిగా మారిపోయింది. రాజభవనంలో నివసించవలసిన వాడు ఎడారి పాలైపోయాడే. కారణము కోపపడుట చేతనే కదా. త్వరగా కోపపడవద్దు. ఓ మోసే, నువ్వు త్వరగా కోపపడుతూ వచ్చావు. నీ జీవితం 40 ఏళ్ళు నష్టపోయావే. నీ సోదరులారా, మనం అనేక సార్లు నష్టపోతూ ఉంటాం. కోపం చేత ఏదో ఒక కార్యం చేసి ఎవరినో మనం దూరం చేసుకుని బాధపడుతూ ఉంటాం. దయచేసి ప్రభు ప్రేమను మనం గుర్తుంచుకోవాలి. ప్రభు యొక్క ఓర్పును మనం గుర్తుంచుకోవాలి. అలా గుర్తించుకున్నప్పుడే మన జీవితాల్లో నష్టం జరగకుండా ఉంటుంది. ప్రేమ కలిగిన వారు, దేవుని మూలంగా వచ్చిన వారు త్వరగా కోపపడరండి. మోసే జీవితం ఏమైంది?
ఒక చిన్న తప్పు అణుచుకోలేక, రే ఈసారి కొట్టే మళ్ళీసారి కొడితే నీకు అర్థం ఉందని బెదిరించవచ్చు. జాగ్రత్త, వాడు ఎవడనుకున్నా మావాడు అని చెప్పవచ్చు. కానీ వచ్చాడు, చంపేశాడండి. 40 ఏళ్ళు దూరం అయిపోయాడు. రాజ్యభవనానికి దూరం అయిపోయాడు. ఐగుప్తు రాజ్యానికి, ఐగుప్తు దేశానికి దూరం అయిపోయాడు. తర్వాత సమాధానపడి దేవుని కోసం బ్రతికాడు. ఆ కోపాన్ని అణుచుకున్న తర్వాత మోసే ఎట్లా అంటే 40 ఏళ్ళు నష్టపోయిన తర్వాత తిరిగి నలిగిన హృదయం చేత తన తప్పును ఒప్పుకొని ఎట్లా బ్రతికాడంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఎట్లా ఉంది మాటలు చూడండి. అది సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం. 3వ వచనంలో యెహోవా ఆ మాట వినును, మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎట్లా మారిపోయాడండి మోసే? కోపిష్టి ఒకప్పుడు తన కోపం ద్వారా ఎంత నష్టపోయాడో. 40 ఏళ్ల జీవితం వ్యర్థంగా గడిచిపోయింది. అయ్యో ప్రభువా, నేను ఇంకా అలా బ్రతకనయ్యా అని సోదరులారా కోపాన్ని తగ్గించుకుని దేవుని సముఖంలోకి వచ్చి బ్రతికితే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మోసే సాత్వికుడు, ఇతని వంటి వాడు భూమి మీద ఎవరు లేరే. 5 వచనాల్లో అంటాడు, 7వ వచనం 8వ వచనాల్లో అతను నమ్మకమైన వాడు అంటాడు. నమ్మకమైన వాడు, సాత్వికుడు. ఎంత సాత్వికుడు అంటే తోడబుట్టిన వారే. హారోను తర్వాత మిరియాం ఏం చేశారండి? మోసే మీద తిరుగుబాటు చేశారండి. సనుగుకున్నారు, గొనుగుకున్నారు. సనిగిన గునిగిన ఏం చేశాడు మోసే? ఒక ఐగుప్తుని చంపినట్టు వెలిగిన పోయాడా? కోపం ఏమైపోయింది? కోపాన్ని తగ్గించుకున్నారండి. సొంత వారు సనిగిన కూడా నోరు వెత్తలేదు, నోరు తెరవలేదు. నోరు తెరవనిది ప్రేమ. అయ్యో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో అతడు బాధించబడినా నోరు తెరవలేదు. నీ ప్రభును చూడు ఒకసారి. ఆ మోషేలో యేసు ప్రభును చూస్తూ ఉన్నాం మనం. హింసించిన, ద్వేషించిన నోరు తెరవలేదు. యేసు ప్రభువు కూడా ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, కనరాని మాటలు. అతడు నోరు తెరవలేదు. ఇంతగా తగ్గించుకున్నది ప్రభువు ప్రేమ. ప్రియ సోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు ఆ ప్రేమమూర్తి యొక్క సహనమును గుర్తిరిగితే ఉన్న పాటన ఉన్న చోటున, ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించు, నా కోసమే కలవరి శిలువలను నోరు తెరవలేదయ్యా. నోరు తెరవకుండా నువ్వు నా కోసం ఆ కలవరి శిలువలో చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. ప్రభువా నేను పాపిని, మోసే నా జీవితాన్ని మార్చు, నన్ను గొప్ప చేయడకే కదా నువ్వు సహించావు. ఒక దావీదును గొప్ప చేయడకే కదా నువ్వు అతన్ని కోపగించుకోలేదు. అయ్యా నన్ను గొప్ప చేయి, నేను పాపిని ఒప్పుకుంటున్నాను, నీ పాపను. ఆ దయగల దేవుడు, ఆ ప్రేమమూర్తి, త్వరగా కోపించని దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు, నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. అంత మాత్రమే కాదండి, మనందరి పాపములు ఆయన మోసుకుని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో అవమానము నిర్లక్ష్య పెట్టి శిలువను సహించాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, నీ మీద ఉన్న ప్రేమ చేత. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. నీకు నాకు మాదిరిగా ఉండడానికి ఆయన శిలువను సహించాడు, శిలువ శ్రమను సహించాడు. ఆయన కోపాన్ని చూడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ప్రేమమయుడు అని చెబుతూ ఉన్నాం. ఈ ప్రేమమయుడే ఒకరోజు సోదరులారా మహా ఉగ్రుడై లోకానికి రాబోతున్నాడు. మహా ఉగ్రుడై రాబోతున్నాడు. ఆయన కోపగించుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇంతకాలం 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 30, 40 సంవత్సరాలు వయసున్న వారు ఇక్కడ ఉన్నారు. ఎన్ని తప్పులు చేసినా మనం క్షమించబడుతున్నాం అంటే ఆయన యొక్క సహనం అని. ఆయన కోపగించుకుంటే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో ఉజ్జియా మీద దేవుని కోపం రగలగగా ఏమైందండి? వెంటనే అతడు చనిపోయాడు. దేవుని కోపం రగిలితే ఆయన కోపాన్ని ఎవరు భరించలేరండి. ఆయన ఉగ్రతను ఏ మానవుడు కూడా భరించలేడు. ప్రియ సోదరులారా, ఆ దేవుని కోపము నీ మీద నా మీద పడక మునిపి మనలో ఇంక ఎంత మార్పు చెంది ప్రభు కోసం బ్రతకాలో
మార్పు చెంది ప్రభు కోసము జీవించు. ప్రభు ప్రేమ త్వరగా పోగపడదు. ఆయన ప్రేమను గుర్తించి ఆయన ఉగ్రతను గురి కాకుండా ఆ ఉగ్రత నుంచి తప్పించబడి నిత్య జీవులోకి రావాలని ప్రభు పేరట తెలియపరుస్తూ ఈ వాక్యం ముగిస్తున్నాను. దేవుడు ఈ మాట దీవించి ఆశీర్వదించుతాడు.